చాలు అనుకుంటారట. పుణ్యరాశిరివ మైథిల ప్రభోహో పుణ్యరాశిరివ మైథిల ప్రభోహో రామలోచన చకోర చంద్రిక దీపితార్చిరివ రక్షసాం సదా జానకీ విజయతాం తపోధన అంటారు తులసీదాసు గారు. పుణ్యరాశిరివ మైథిల ప్రభోహో, జనక మహారాజుకి సీతమ్మ వారు ఒక పుణ్యరాశి లాంటిదిట. రామలోచన చకోర చంద్రిక, రాముడు అనేటువంటి రామలోచన చకోరం, రాముడి యొక్క కళ్ళున్నాయే అవి చకోర పక్షుల్లాంటివిట. చకోర పక్షుల్లాంటి రామచంద్రమూర్తి యొక్క నేత్రాలకు ఒక వెన్నెల లాంటిది సీతమ్మ వారు. రామలోచన చకోర చంద్రిక దీపితార్చిరివ రక్షసాం సదా, రాక్షసులందరికీ కూడా దీపితార్చిరివ బాగా మండేటువంటి జ్వాలలాగా ఉందిట సీతమ్మ వారు. ఒక్కొక్కళ్ళకి సీతమ్మ వారు ఒక్కొక్క రకంగా ఉంది. మిథిలానగర ప్రభు అయినటువంటి జనక మహారాజుకి పుణ్యరాశి, రామచంద్రమూర్తికి వెన్నెల, రాక్షసులకి గొప్ప జ్వాల. దీపితార్చిరివ రక్షసాం సదా జానకీ విజయతాం తపోధన, పాతివ్రత్యం అనేటువంటి గొప్ప తపస్సు కలిగినటువంటి సీతాదేవి విజయము చేయుగాక అని అంటారు తులసీదాసు గారు. అలాంటి సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి ఎదురుగా వేంచేపు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని కూడా దర్శింపజేశారు. సీతమ్మ వారు స్వామివారికి అభిముఖంగా వేంచేసి కళ్యాణతంతు జరుగుతుంది. ఈ సందర్భంగా పుణ్యాహవచనాన్ని నిర్వహించారు. ఈ పుణ్యాహవాచనంలో ఆ పుణ్యాహ జలాలను అభిమంత్రించి ఇక్కడ మనమంతా కూడా ఆ స్వామి యొక్క సేవలో ఉన్నాం. మనమంతా కూడా పవిత్రం కావాలి. మనం ఇక్కడికి తెచ్చినటువంటి ఈ ద్రవ్యాలన్నీ కూడా పవిత్రం కావాలి. దానికోసమని మనల్ని అందరినీ కూడా ప్రోక్షించి ద్రవ్యాలన్నింటినీ కూడా ప్రోక్షించి ఈ పుణ్యాహవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఉద్వాహ కార్యక్రమం అని ఉద్వాహాగారమేత్య అని సీతా రాములిద్దరినీ కూడా కళ్యాణ మండపానికి తీసుకొచ్చినట్లుగా భావించారు. ఆరాధన జరిపారు. సీతమ్మ వారిని రాముల వారికి అభిముఖంగా వేంచేపు చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. మనమంతా కూడా రామభక్తులం, క్రమశిక్షణ గల వాళ్ళం, అందరూ కూర్చుని సేవించాలి. అందరూ కూడా కూర్చోవాలి. సెక్టార్లో నుంచున్న వారు అందరూ కూడా దయచేసి కూర్చోవాలి. అనుహపం పరిహపం పరివాతం పరిక్షపం దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతకం శకునేర్యదశాకుణం మృగస్య శతవృక్షయాతద్విషద్భ్యో దిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్కారాత్ పరశురస్తుతే విభాతే స్వస్తితే వనస్పతే స్వస్తితే వనస్పతే నమశ్చ కృత్సతే రుద్రాజ నమో రుద్రాజ కృత్సతే నమస్తే అస్తు మామాయకం శ్రీగణో నమస్తే అస్తు మామాయకం శ్రీ ఉద్గారేవ శకునే బ్రహ్మపుత్రైవ సవనేషు శకుంససి స్వస్తి నః శకునే అస్తు ప్రతినస్సు మనా భవ. తదః కన్యావరణం కృత్వా భగవదర్థం కన్యాం వృణీధ్వమిత్యష్టౌ శ్రీవైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తే విష్ణోర్నకం విష్ణోరాడవతీతి ద్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృ సమీపం గత్వా ఓం విష్ణోర్నకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమేవ జాతుం శ్రీయో అస్కభాయదుత్తరకం సధస్థం విచక్రమాణస్త్రేధోరుఘాయో విష్ణోరాటవతిష్ణో పృష్ఠమసు విష్ణోష్ణప్రేస్థో విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే స్వా. తతః కళ్యాణ సమయే ప్రవర పఠనం కుర్యాత్. సీతారాములకు కళ్యాణోత్సవం ప్రారంభమవుతోంది అనడానికి గుర్తుగా వధువును అన్వేషించడానికే 8 మంది బ్రాహ్మణుల్ని 8 దిక్కులకి పంపించారు. ఇప్పుడు మా అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చారే, ఒక 8 మందికి ఇచ్చారు. ఇక్కడ ఈ 8 మంది కూడా రాముడికి మంచి కన్య ఎక్కడుందో వెతకడానికే 8 దిక్కులకి వెళ్ళాం. మొత్తం 10 దిక్కులు ఉన్నాయిట. కనుకనే దశరథుడు అని పేరు వచ్చిందంటారు దశరథ మహారాజుకి. ఎందుకు పేరు వచ్చింది అని అంటే 10 దిక్కుల్లోనూ తన రథాన్ని పంపించగలిగిన శక్తి గలవట్టాయి. అందుకని దశరథుడు అనే నాకు పేరు. అందరికీ 10 దిక్కులకి వెళ్ళేటువంటి శక్తి లేదు. 8 దిక్కులకి వెళ్ళొచ్చు.
కానీ 10 దిక్కులంటే ఏమిటండి అని అన్నారు. 10 దిక్కులంటే పైకి కిందకి అనమాట. మనం పైకి వెళ్ళలేం, పైకి వెళితే కిందకి రాలేం, కిందకి వస్తే పైకి రాలేం. కనుక మనకి పైకి కిందకి వెళ్ళే శక్తి లేదు కనుక 8 దిక్కులకి 8 మంది బ్రాహ్మణుల్ని పంపించారు. 8 మంది బ్రాహ్మణులు 8 దిక్కుల్లో ఎక్కడ అమ్మాయి ఉందో వెతకడం కోసం వెళ్ళారు. మంచి అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి పేరు సీతామహాలక్ష్మి. ఆ సీతామహాలక్ష్మి ఉంది అని చెప్పాలి ఇప్పుడు. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సీత మహాలక్ష్మికి సంబంధించినటువంటి గోత్రాలన్నీ చెప్తారు. ఇలాంటి ఫలానా అమ్మాయి ఉంది, ఈ గోత్రానికి చెందిన అమ్మాయి, ఈ వంశంలో పుట్టినటువంటి అమ్మాయి అని చెప్తారు. రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి గోత్రాలు పఠిస్తారు. భద్రాచలంలో ఉండేటువంటి ఒక గొప్ప విశేషం ఇక్కడ ఉండేటువంటి గోత్రనామాలు. ఈ గోత్రనామాలు ఏమిటి అనంటే, ఏమండి బయట ఉండేటువంటి గోత్రనామాలకి భద్రాచలంలో ఉండేటువంటి గోత్రనామాలకి వ్యత్యాసం ఉంది, సందేహం లేకుండా ఉంది. ఎందుకు అలా ఉండాలండి? అన్ని చోట్ల రాముడు ఒక్కటే కదా. అన్ని చోట్ల రాముడు ఒక్కటైతే భద్రాచలంలో రాముడికి మాత్రమే ఎందుకు ఇలా చెప్పాలి అనంటే, అన్ని చోట్ల ఎందుకు ఆ గోత్రనామాలు చెప్తారో వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ భద్రాచలంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రం పూర్తిగా ఒక క్లియరెన్స్ ఉంది. ఇక్కడ ఈ గోత్రనామాలే చెప్పాలి అనేటువంటి ఒక నియమం ఉంది. ఎందుకు చెప్పాలండి అలాగా అంటే, భద్రాచలంలో ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం, భద్రాచలంలో ఉండేటువంటి రాముడు ఒక అర్చామూర్తి. ఆయన దశరథ మహారాజు యొక్క కుమారుడిగా భావించబడుతున్నాడు. కానీ ఆయన అర్చామూర్తి, వైకుంఠం నుంచి నేరుగా వచ్చినటువంటి అర్చామూర్తి. ఒక అర్చామూర్తికి తండ్రి ఒక దశరథుడో లేకపోతే ఒక జనక మహారాజో ఉండేటువంటి అవకాశం లేదు. అర్చామూర్తి అనంటే విగ్రహ రూపంలో ఉండేటువంటి ఒక మూర్తి. ఆ విగ్రహ రూపంలో ఉండేటువంటి మూర్తి ఇక్కడ స్వయం వ్యక్తమైనటువంటి మూర్తి. స్వయం వ్యక్తము అనంటే అర్థం ఆయనంతటా ఆయన ఆవిర్భవించినటువంటి మూర్తి. ఒకళ్ళు చెక్కితేనో ఒకళ్ళు ప్రతిష్ఠిస్తేనో వచ్చినటువంటి మూర్తి కాదు. ఎలాగైతే సీతమ్మ వారు అయోనిజ అని అంటున్నామో, ఇక్కడ రాముడు కూడా అయోనిజుడే. రాముడికి కూడా ఒక జన్మ లేదు, సీతమ్మ వారికి జన్మ లేదు. సీతమ్మ వారు, రాముడు, లక్ష్మణస్వామి ముగ్గురు ఇక్కడ స్వయం వ్యక్తమూర్తులు. స్వయం వ్యక్తం అనంటే నిన్న మనం చెప్పుకున్నట్లుగా వాళ్ళకు ఒక తల్లి తండ్రి ఉండేటువంటి అవకాశం లేదు. తల్లి తండ్రి లేనటువంటి సీతమ్మ వారికి రామచంద్రుడికి ఎవరు తల్లి తండ్రి అవ్వాలి అనంటే, సీతమ్మ వారికి సీతమ్మే తల్లి అవ్వాలి, రామచంద్రమూర్తికి రామచంద్రుడే తండ్రి అవ్వాలి. అంతేకాదు వాళ్ళకి మామూలుగా లోకంలో ఉండేటువంటి సప్త ఋషులు ఎలా ఋషి గోత్రానికి పురుషులు గోత్ర పురుషులు అవుతారు. ఎందుకు? వాళ్ళంతా కూడా భగవంతుని యొక్క సృష్టిలోని ఋషులు. భగవంతుని సృష్టిలో పుట్టినటువంటి ఋషులు భగవంతుడికి గోత్ర ఋషులు కానేరరు, కాకూడదు. అలా కావడం అనేటువంటిది సంప్రదాయం కాదు. భగవంతుడికి ఆయనే ఋషి, ఆయనే తండ్రి, ఆయనే తల్లి. కనుక ఆయన స్వయం వ్యక్తమూర్తి. అలా స్వయం వ్యక్తమూర్తి అయినటువంటి రాముడికి, స్వయం వ్యక్తమూర్తి అయినటువంటి సీతమ్మ వారికి ఏ గోత్రం అవ్వాలి అనంటే పెద్దలంతా ఆలోచించి చెప్పారు. ఆగమ శాస్త్రం ప్రకారం వీళ్ళకి ఆయనే తండ్రి, ఆయనే తల్లి కనుక ఆయనే ఋషులు కావాలన్నారు. అందుకని ఆయనకి ఎవరు ఋషులు అనంటే 5 ఋషులుట. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటువంటి 5 ఋషులు. పరము ఈ 5 స్వరూపాలతో భగవంతుడు వ్యక్తమవుతాడు అని మనకు పురాణములు ఆగమ శాస్త్రములు చెప్తున్నాయి. పరస్వరూపము, వ్యూహస్వరూపము ఇదంతా కూడా భగవంతుని యొక్క స్వరూపాలు. భగవంతుడే పరతత్వముగా ఉంటాడు, భగవంతుడే వ్యూహ వాసుదేవుడుగా ఉంటాడు, భగవంతుడే విభవ వాసుదేవుడుగా ఉంటాడు, భగవంతుడే మన అందరిలో వ్యాపించి ఉండేటువంటి అంతర్యామి వాసుదేవుడుగా ఉంటాడు, భగవంతుడే ఒక అర్చామూర్తిగా ఉంటాడు. కనుక ఆయనే 5 ఋషులు. కనుక పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతార, పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవుడు రామచంద్రమూర్తి. భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి అచ్యుత గోత్రోద్భవుడు, స్వయం వ్యక్తమైన వాడు. కనుక ఇక సీతమ్మ వారు, ఆమె సౌభాగ్య గోత్రం. ఆమెకు ఋషులెవరు అనంటే చిత్, అచిత్, ఈశ్వర. చిత్ అంటే చైతన్యము అని అంటారు. చైతన్యం అనంటే మన అందరిలో వెలుగుతూ ఉండే ఒక వెలుగు. ఆ వెలుగుకి చిత్ అని పేరు. ఆ చిత్ అనేటువంటిది ఒక ఋషి. అచిత్ అనంటే మనకి లోకంలో కనిపించేటువంటి జడ పదార్థములన్నీ ఉన్నాయే వాటికి అచిత్ అని పేరు, ప్రకృతికి అచిత్ అని పేరు. చిత్, అచిత్ ఈ రెండింటినీ కూడా కలిపి శాసించేటువంటి ఈశ్వరుడు ఆయన 3వవాడు. చిదచిత్ ఈశ్వరులు ఈ ముగ్గురు సీతమ్మ వారికి ఋషులు. చిదచిద్ ఈశ్వర త్రయారుషేయ సౌభాగ్య గోత్రోద్భవాం.
ఆవిడ సౌభాగ్య గోత్రం. అంటే ఆవిడికే సౌభాగ్యం అని పేరు. అమ్మవారిని మించిన సౌభాగ్యం ఎవరండి? కనుక ఆవిడే సౌభాగ్యం. కనుక సీతామహాలక్ష్మిది సౌభాగ్య గోత్రం, రామచంద్రమూర్తిది అచ్యుత గోత్రం. అందుకనే ఇక్కడ ఈ విధమైనటువంటి గోత్ర ప్రవరలనే చెప్తారు. ఇది సంప్రదాయం, ఇది ఆగమ సంప్రదాయం. కనుక భద్రాచల క్షేత్రంలో ఉండేటువంటి సీతమ్మ వారికి, భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి, వీరిద్దరికీ చెప్పేటువంటి గోత్రములు అచ్యుత గోత్రము, సౌభాగ్య గోత్రము. దాన్ని ఇప్పుడు మనకి అర్చక స్వాములు బ్రహ్మతే అనంతవేదాధ్యాజినే బ్రహ్మణే ఆదినారాయణాయ అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మధర్మణో నప్త్రే అచ్యుత పరబ్రహ్మణి నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణ పౌత్రాయ ఆనందవేదాధ్యాజినే బ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచార్షేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణః పుత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ. ఇప్పుడు అమ్మవారి ప్రవర చతుర్వేదాధ్యాజిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా చతుర్వేదాధ్యాజిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శర్మణ పౌత్రే చతుర్వేదాధ్యాజిని నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శర్మణ పుత్రే చతుర్వేదాధ్యాజిని సౌభాగ్య విశ్వంబరే నిరాకార సాకార చిదచిదీశ్వర త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా శ్రీ సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే. అంతా ఒకమారు చెప్పండి. దాస్యామి దాస్యామి తదా సామ్రాజ్యమిత్యాశీషోపాచనం కుర్యాత్. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం ద్వాదశదుర్భైః చతుర్వింశత్యంగుళాయాం యోక్త్రం కల్పయిత్వా సుగంధేనానులిప్య హరిజమనం సోమకం రాజానమిద్వాభ్యాం మంత్రాభ్యామభిమంత్ర్య అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతేగుం సవితారం చ వాజినం సోమకుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన్ విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం. యోక్త్రాధిదేవతాజై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓమయం హ్రీం శ్రీం శ్రీజై నమః. ద్రవ్యాన్ని సమర్పయామి. గంధద్వారేతి మంత్రేణ బ్రహ్మగ్రంథిమభిమంత్ర్య నిత్యపుష్పాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం స్వామ్యహోపహ్వయేశ్వర్యం. యజ్ఞోపవేదాధిష్టాన దేవతాజ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఆవాహితः శ్రీమన్నారాయణాయ నమః శ్రీ మహాలక్ష్మ్యై నమః అర్ఘ్యం సమర్పయామి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాగ్రహాపయామి దీపం చ సందర్శయామి ధూపదీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి సమస్త రాజోపచారాన్ సమర్పయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమసుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహ. ఓం రం జగజ్యోతిరూపాయ నమః. ఆంజనేయ వరద గోవింద గోవింద. కళ్యాణంలో స్వామివారికి అమ్మవారికి సమర్పించేటువంటి ఆయా వస్తువులను అభిమంత్రణం చేస్తూ ఉన్నారు. అమ్మవారికి యోక్త్రం అనేటువంటి దాన్ని ధరింపజేస్తారు. ఆ యోక్త్రాన్ని దర్భలతో తయారు చేస్తారు. దాన్ని అమ్మవారి నడుముకి చుడతారు. అలాగే స్వామివారికి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఈ కళ్యాణ సందర్భంగా ఆ యజ్ఞోపవీత పూజ జరుగుతూ ఉన్నది. యోక్త్ర పూజ, యజ్ఞోపవీత పూజ, వాటితో పాటు రక్షాబంధన పూజ, స్వామికి అమ్మవారికి ఇద్దరికి కూడా కట్టేటువంటి కంకణాలకు సంబంధించినటువంటి పూజ, ఈ మూడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ పూజా కార్యక్రమం కాగానే వరుసగా వాటిని స్వామివారికి అమ్మవారికి ధరింపజేస్తారు. ఈ సంవత్సరం గొప్ప విశేషం అలంకారంలోనే కనిపిస్తున్నది. సీతమ్మ వారికి ఒక రామచిలుక, అటు రామచంద్రమూర్తికి ఒక రామచిలుక. ఆ రామచిలుక ఎందుకు పెట్టారండి అని నిన్న ఒక భక్తులు అడిగారు. సీతమ్మ వారికి అలంకారంగా పెట్టారు కదా, ఎందుకు రామచిలుక పెట్టారు? రామచిలుక సహజంగా మీనాక్షి అమ్మవారికి ఉంటుంది, లేకపోతే గోదాదేవికి ఉంటుంది కదా, సీతాదేవికి ఎందుకు పెట్టారు అని. ఎవరికైనా ఉండొచ్చండి, వాళ్ళకి మాత్రమే ఉండాలని పేటెంట్ హక్కులేం లేవు. రామచిలుక అనేటువంటిది జీవాత్మకు ప్రతీక. జీవాత్మలంటే మనమంతా కూడా, మనల్ని భగవంతుడికి చూపిస్తుంది అమ్మవారు. వీళ్ళని రక్షించండి అని ఆ చిలుక దానికి గుర్తు కనుక అమ్మవారు ఆ చిలకను పట్టుకుని ఉన్నారు. మరి రాముడు ఎందుకు పట్టుకున్నాడండి అనంటే ఆయన చెప్తాడు, నీకంటే ముందు నేను వీళ్ళని రక్షిస్తున్నానని. అంటే మనల్ని రక్షించడంలో సీతమ్మ వారు రామచంద్రమూర్తి ఇద్దరూ పోటీ పడి ఉంటారట. ఆ పోటీలో నీకంటే ముందు నేను రక్షిస్తానంటే నీకంటే ముందు నేను రక్షిస్తాను అని వాళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారట. అలా రక్షించడంలో వాళ్ళిద్దరూ పోటీ పడి రక్షకులుగా ఉన్నారు కనుకనే మనమంతా కూడా రక్షింపబడుతూ ఉన్నాం. సీతారాములు మనల్ని రక్షించకపోతే మనమంతా ఇలా ఉండలేం కదా. మనం ఈ క్షణంలో గాలి పీలుస్తున్నామంటే వాళ్ళ యొక్క అనుగ్రహమే. మనం ఈ సందర్భంలో మనం వాళ్ళని చూడగలుగుతున్నామంటే వాళ్ళ అనుగ్రహమే. కనుక మనల్ని రక్షించడానికే వాళ్ళు అక్కడ ఉన్నారు. కనుక మనందరికీ గుర్తులుగా ఒక రామచిలుక అక్కడ ఉన్నది సీతమ్మ వారి చేతిలో. మనందరికీ గుర్తుగా ఒక రామచిలుక రాముల వారికి అలంకరింపబడి ఉన్నది. వాళ్ళిద్దరూ మనం రక్షిస్తున్నారంటానికి ఒక గుర్తుగా అలంకారాన్ని చేశారు. ఇప్పుడు మనకు అర్చక స్వాములు యోక్త్ర బంధనాన్ని అమ్మవారికి చేస్తూ ఉన్నారు. రాజేంద్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యాః కటిస్థానే యోక్త్రధారణం కృత్వా రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పురస్తాద్ ఆయుష్యమగ్రియం ప్రతిముంజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తి భవంతో మహాంతో నుగృహంతు. యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. జై బలో రామచంద్ర భగవాన్ కీ జై. తతః వరపూజాం కుర్యాత్. ఉత్తరాగ్రం కూర్చన్నారాయణస్య ఆసనం దత్వా ప్రతద్విష్టుస్తవదేతి పరో మాత్ర చేతుభ్యాం పాద ప్రక్షాళనం కృత్వా ఓం ప్రతద్విష్టుస్తవదే వీర్యాయ గురోణ భీమః కుజరోగరిష్ఠాః. వరపూజ ఎందుకు చేయాలి? ఈ వరపూజ అంటే లౌకికంగా మన ఇళ్లలో కూడా మామగారు అల్లుడి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటారు. అల్లుడి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటే అల్లుడికి ఆయుక్షీణం కాదండి. చిన్నవాడికి పెద్దవాళ్ళు నమస్కారం చేయకూడదు కదా. తండ్రి వయస్సున్నటువంటి మామగారు కొడుకు వయస్సున్నటువంటి అల్లుడికి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే ఆ అల్లుడికి ఆయుక్షీణం కాదా అనంటే
అసలు ఆ భావనతో చూడొద్దు అని ధర్మశాస్త్రం చెప్తోంది. మనం కన్యాదానం చేసేటువంటి అమ్మాయి ఎవరండి అంటే ఆ అమ్మాయి పేరు ఏదైనా ఆవిడ లక్ష్మీ స్వరూపం. మన దగ్గర ఉండేటువంటి కన్య లక్ష్మీ స్వరూపురాలు, ఇంకే పేరు పెట్టలేదండి. కళ్యాణం అంటే లౌకిక కళ్యాణమైనా దేవుడి కళ్యాణమైనా ఏ కళ్యాణంలోనైనా ఆ కళ్యాణం జరిగేటువంటి కన్య లక్ష్మీ స్వరూపం. కళ్యాణం జరిగేటువంటి వరుడు కన్యాదానం పుచ్చుకునేటువంటి వాడు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడే. ఆయన పేరు పుల్లయ్య కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, శివుడు కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు. దేవుళ్ళైనా మనుష్యులైనా వాళ్ళు విష్ణు స్వరూపులే. ఇక్కడ కూతురు ఎవరైనా లక్ష్మీ స్వరూపమే. కళ్యాణాలు ఎక్కడ జరిగినా మీరు కావాలంటే మామూలు పెళ్లిళ్ళు కూడా చూసుకోండి. మామూలుగా లోక వివాహం ప్రకారమే దేవుడికి కూడా కళ్యాణం జరుగుతుంది. లోకాచార క్రమం ప్రకారమే దైవ కళ్యాణాలైనా జరిగేవి. ఎందుకంటే ఇక్కడ చూడండి, భద్రాచలంలో చేసేటువంటి కళ్యాణం ఒక రకంగా ఉంటుంది, తిరుమలలో చేసేటువంటి కళ్యాణం ఒక రకంగా ఉంటుంది. భద్రాచలంలో సుముహూర్తానికి సరిగ్గా జీలకర్ర బెల్లం పెడతారు, తిరుపతిలో పెట్టరు. అలా పెట్టరేంటండి? తిరుపతిలో మా భద్రాచలంలో జీలకర్ర బెల్లం పెడతారు, మీరు ఎందుకు పెట్టరండి అని తిరుపతి వాళ్ళని అడిగితే వాళ్ళు మాట్లాడినవారు. మనల్ని ఎందుకు మాట్లాడినవారంటే మా సంప్రదాయం ఇదంటారు. ఇంకా దోపలికి వెళితే ఇంకొకళ్ళు ఇంకొక రకంగా చేస్తారు. ఇంకా అటు ఉత్తర దేశానికి వెళితే వాళ్ళు అసలు చేతులు పట్టుకుంటే చాలండి పెళ్ళి అయిపోయిందంటారు. అంటే ఒక్కొక్క చోట అది లోకాచార క్రమం అంటారు. లోకాచారం అని అంటే అక్కడ ఉండేటువంటి ఆచారాన్ని అనుసరించి జరుగుతుంది. భద్రాచలం తెలుగు రాష్ట్రాల్లో ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఉంది కనుక తెలుగు ఆచారం ప్రకారం ఇక్కడ అన్నీ జరుగుతాయి. అందుకని ఇక్కడ చేసేటువంటి ఈ కళ్యాణంలో వరపూజ అని జరిగినప్పుడు ఆ వరపూజలో స్వామిని విష్ణు స్వరూపంగాను అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగాను భావించి కళ్యాణం చేస్తున్నారు. అలా వరపూజ అయిన తర్వాత ఆ సందర్భంగానే మన భద్రాచలంలో ఉండేటువంటి విశేషం ఒకటి, సీతమ్మ వారికి చేయించేటువంటి చింతాకు పథకం, రాముల వారికి చేసినటువంటి పచ్చల పథకం. ఇప్పుడు పచ్చల పథకాన్ని రాముల వారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు తయారు చేశారు. ఆయన 10,000 వరహాలు ఖర్చు పెట్టారట. మనకు ఆయన కీర్తనలో చెప్తారు, భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునికి పచ్చల పథకం చేయించన్నారు. మరి భరతుడు లేడు కదండి, పచ్చల పథకం ఎక్కడికి వచ్చి ఎవరికి వేస్తారు అని అంటే భరతుడి స్థానంలో రామచంద్రమూర్తి ఉన్నాడండి. ఆయనకి చతుర్భుజాలు ఉన్నాయి కదా, ఆ చతుర్భుజాల్లో శంఖచక్రాలు కలిపి భరత శత్రుఘ్నులు కనుక భరతుడు అంటే రామచంద్రమూర్తి అనే అభిప్రాయం. అందుకని ఆయనకే ఆ పచ్చల పథకాన్ని ధరింపజేస్తారు. కళ్యాణ సమయంలో పచ్చల పథకాన్ని అర్చక స్వాములు అందరికీ దర్శింపజేస్తున్నారు. అందరూ సేవించండి. అది రామచంద్రమూర్తికి ఈ సందర్భంలో ధరింపజేస్తారు. వరపూజలో భాగంగా ఈ ఆభరణాలని స్వామివారికి ధరింపజేస్తూ ఉన్నారు. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాగో అర్చదాపుత్రగా ఉదపురన్న దృష్వర్చదార్చద ప్రార్చద. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగవాన్న బాచ్ఛేదు హిరణ్యవర్ణః హిరణ్యదాదద్యన్నమస్మై. శ్రీరామచంద్రస్వామిని సమర్పయామి. స్వామివారికి పచ్చల పథకం ధరింపజేసిన తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకం, ఈ చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి చేయించారట. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. 10,000 వరహాలు పట్టింది దానికి. చింతాకు పథకానికి 10,000. అందుకని అన్నిటికీ 10,000. అంత మొత్తం గుత్తాగా సొమ్ము అంత చెప్పేస్తున్నారు. ఒక్కొక్క దానికి అన్నిటికీ 10,000. చుట్టూ ప్రాకారములు సొంపుగా చేయిస్తి రామచంద్ర, ఆ ప్రాకారముకు బట్టే 10,000 మొహరీలు రామచంద్ర. 10,000 మొహరీలు అన్నారు.
10,000 అన్నిటికీ 10,000 చెప్పారు. ఆయన రామదాస్ గారు అలా చెప్పారు. చింతాకు పథకానికి 10,000 వరహాలైంది. ఆ వరహాలు 10,000 వరహాల విలువ కలిగినటువంటి చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తున్నారు. అంతా కూడా దర్శించండి. రామదాసు గారు సీతమ్మ వారికి రాముల వారికి ఆలయానికి ఖర్చు పెట్టి పాప ఆయన జైల్లో పడ్డారు. జైల్లో ఉండేటువంటి రామదాసు గారిని రక్షించడానికి రామలక్ష్మణులు ఇద్దరూ దిగి వెళ్ళారు. వెళ్ళి తానీషాకి స్వప్నంలో కనిపించి, ఏమయ్యా ఆయనకి మేము దాసులం, రామదాసు దాసులం మేము, రామదాసు బంట్లము మేము అన్నారు వాళ్ళిద్దరు కూడా. అలాగంటే రాముడు నిజంగా ఎలాంటి దయామయుడు అంటే తన దాసులకి తాను దాసుడు అనుకుంటాట. అంటే అంతగా సేవ చేస్తాడు, తన భక్తుల్ని రక్షిస్తాడని అర్థం. అలా వెళ్ళి వాళ్ళ కోసాన్ని 10 లక్షల వెండి నాణాలు ఖర్చు పెడితే రామదాసు గారు 10 లక్షల బంగారు నాణాలు తానీషాకిచ్చి విడిపించారట. ఆ బంగారు నాణాల్లో ఒక నాణం ఇది. 6 లక్షల వెండి నాణాలు ఖర్చు పెడితే 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చి వాళ్ళని జైలు నుంచి విడిపించారట. దానికి సంబంధించినటువంటి నాణ్యం ఇది. దీన్ని రామమాడ అంటారు. ఆ రామమాడను ఈ కళ్యాణ సమయంలో లక్ష్మణస్వామికి అలంకరింపజేస్తారు. అదంతా కూడా మీకు సేవింపజేస్తున్నారు. సేవించండి. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చన అర్చందు పుత్రకా ఉదర్శ్వచ్చత అర్చత ప్రార్చత హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగవాన్నపాచ్ఛేదు హిరణ్యవర్ణః హిరణ్యజాత్పరియోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. శ్రీ లక్ష్మణ స్వామికి తతః ఇషేత్వోర్జేత్వేతి సకలారాధనైశ్వర్చితమస్తు. ఓం పూజలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఇందాక చెప్పుకుంటూ మధుపర్కం అక్కడ జరిగే కార్యక్రమంలో ఈ పూజలో వధువుని లక్ష్మీ స్వరూపంగా భావించి కన్యాదానం చేయాలి కనుక మామగారు అల్లుడి కాళ్ళు కడిగే సంప్రదాయం. అనేటువంటి భావన కన్యాదానం పుచ్చుకునేటువంటి ఆ వరుడు సాక్షాత్తు విష్ణువు కనుక దానం పుచ్చుకునేటువంటి శక్తి ఒక విష్ణువుకే ఉంటుంది. కనుక అలాంటి శక్తి కలిగిన వాడు వరుడు అనేటువంటి భావనతో మామగారు సాక్షాత్తు మహావిష్ణువే రామచంద్రమూర్తి రూపంతో ఉన్నారు. సాక్షాత్తు మహాలక్ష్మియే సీతా అమ్మవారి రూపంలో ఉన్నారు. వాళ్ళకి ఈ కైంకర్యం అంతా కూడా పూజలో భాగంగానే ఆభరణాలు సమర్పించడం, అమ్మవారికి ఆభరణాలు సమర్పించడం, పాద ప్రక్షాళనం చేయడం, ఈ కార్యక్రమాన్ని తర్వాత మధుపర్క సమర్పణం అనేటువంటి జరుగుతుంది. చతుర్ధమాత్మనీయం తదనంతరం యువం వస్త్రాణి వస్త్రం దద్యాత్. ఓం యువం వస్త్రాణి మధుపర్కము అని. ఈ మధుపర్కము అంటే పెరుగు తేనె కలిసినటువంటి ద్రవ్యాన్ని స్వామికి అమ్మవారికి ఇద్దరికి కూడా సమర్పిస్తారు. ఆ తర్వాత వరుసగా వస్త్రాలు సమర్పిస్తారు. ఈ వస్త్రాలని సమర్పించేటువంటి ఈ సందర్భంలో చిన్నజీరు స్వామి వారు సమర్పించినటువంటి పట్టు వస్త్రాలు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమర్పించేటువంటి వస్త్రాలు,